హాయ్! హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఆలు రైస్ చేస్తున్నానండి. దానికోసం ముందుగా గిన్నె పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ వేసుకోవాలి. దాంట్లోకి 4 యాలక్కాయలు, 4 చెక్క, దాల్చిన చెక్క అండి. ఒక 5, 6 లవంగాలు. అలాగే బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం ఇలా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు కూడా వేసుకోవాలండి. మొత్తాన్ని ఒకసారి ఇలా కలిపేసుకొని ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత 4 పచ్చిమిరపకాయలు మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోండి. మేము స్పైసీ బాగానే తింటాము, కారం బాగానే తింటాం కాబట్టి నాకు సరిపోను ఒక 5, 6 కాయలైతే మిర్చి కట్ చేసుకున్నాను. ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లోకి క్యారెట్ ముక్కలు వేసుకోండి. అన్నీ ఒకసారి బాగా కలుపుకోండి. అలాగే దీంట్లోకి ఆలుగడ్డ ముక్కలు కూడా వేసేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే ఆలుగడ్డలు మనం ఎప్పుడు ఆయిల్లో వేసినా కర్రీ చేసినా కొంచెం గిన్నెకి అతుక్కుంటాయి కదండి. అలా అతుక్కోకుండా ఉండడానికే ఇది కొంచెం సాల్ట్ వేసుకోవటం. ఇలా కొంచెం సాల్ట్ వేసుకుంటే గిన్నెకి అతుక్కుపోదు. తర్వాత దీంట్లోకి కొంచెం పుదీనా వేసుకోండి. పుదీనా వేసుకొని ఒకసారి కలుపుకోండి. చూడండి, ఇలా కొంచెం వేగిపోయిన తర్వాత దీంట్లోకి మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్,
కొంచెం పసుపు వేసుకొని కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత దీంట్లోకి మనం కారం కూడా వేసుకుందాం. ఎందుకంటే కారం ఇందాక నేను పచ్చిమిరపకాయలు కూడా వేసాను కదండి. మేము స్పైసీగానే తింటాం. ఎందుకంటే ఇప్పుడు ఈ రైస్లోకి నేను ఓన్లీ పెరుగు చట్నీయే చేస్తాను, కర్రీస్ చేయను. కర్రీస్ తోటి తినరు మా పిల్లలు, అందుకనే పెరుగు చట్నీ మాత్రమే చేస్తాను. చూడండి ఇలా మొత్తం ఉడికిపోయింది కదా. ఇంకా పెరుగు చట్నీ కోసం నేను సన్నగా తరిగి పెట్టుకున్నాను ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి. చూడండి ఇలా ఉడికిపోయింది కదా, మొత్తం ఉడికిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇప్పుడు నేను రైస్ కుక్కర్లో వేరే కడిగి పెట్టాను. చూడండి ఇలా ఒక 70% ఉడికిన తర్వాత, ఇలా 70% ఉడకాలండి రైస్. ఉడికిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా కర్రీ చేసి పెట్టుకున్నాం కదండి, ఆలుగడ్డ కర్రీ, అది వేసుకుందాం. నేనైతే ఎప్పుడూ ఇలానే చేస్తాను. ఎందుకంటే రైస్ కుక్కర్లో చేస్తే రైస్ బాగా ఉడుకుతుందండి, మంచిగా అవుతుంది రైస్. నేను ఎగ్ కర్రీ చేసిన, టమాటా రైస్ చేసిన, బగారా రైస్ చేసిన, ఇలా ఆలు రైస్ చేసిన, నేను రైస్ కుక్కర్లోనే వండుతాను. ఎందుకంటే నాకు రైస్ కుక్కర్లో వండితేనే బాగా నచ్చుతుంది. రైస్ కుక్కర్లో మాత్రమే మంచిగా అవుతుందండి. ఇలా మొత్తం కర్రీ వేసుకొని కలిపేసుకోవాలండి. చూడండి రైస్కి మొత్తానికి ఇలా బాగా కలుపుకుంటే మొత్తం మిక్స్ అయిపోతుందండి రైస్కి. ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టేసుకుందాం. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ తర్వాత ఉడికిపోతుంది. ఒక 5 to 5 చూడండి ఉడికిపోయింది కదా. ఇంతేనండి ఆలు రైస్. చూడండి ఎంత బాగా ఉడికిందో. నేను ఎప్పుడు చేసినా ఇలాగే చేసుకుంటాను. చూడండి పొడి పొడిలాడుతా ఎంత బాగా అయిందో. కలర్ కూడా చూడండి ఎంత బాగా ఉందో కదా. దాంట్లోకి పెరుగు చట్నీ. నేను కాబట్టి పిల్లలైతే తినరండి ఈ మామిడికాయ పచ్చడి. నేను కాబట్టి ఏదో 2 ముక్కలు అలా వేసుకొని తింటున్నాను. చూడండి కాలిపోతుందండి వేడి వేడిగా. ఆలుగడ్డ, క్యారెట్స్ బాగా ఉడికాయి. చూడండి సూపర్ టేస్ట్ అయిందండి. ఇంతే సింపుల్గా చేసుకుంటానండి నేనైతే. ఎక్కువ మసాలాలు కూడా వేయను. ఎందుకంటే ఇవాళ రేపు మసాలాలు ఎక్కువ తినకూడదు అని మా ఇంట్లో ఎక్కువ వాడనండి నేను. ఇప్పటి నుంచే పిల్లలకు మసాలా ఫుడ్ ఎక్కువ పెట్టొద్దని నేను సింపుల్గా ఇలా చేసుకుంటాను. నా స్టైల్లో ఇలా చేసుకుంటానండి. చూడండి ఎంత బాగుందో. దీంట్లోకి మామిడికాయ పచ్చడి అయితే సూపర్ ఉన్నదండి. ఈరోజు ఈ రైస్ చేయడానికి కారణం ఏంటంటే మేము సాటర్డే ఒక్క రోజే నాన్ వెజ్ తినమండి.
ఆ ఒక్క రోజు కోసం మా పిల్లలు ఏదో ఒకటి స్పెషల్ చేసి పెట్టమంటారు. అందుకనే సాటర్డే రోజు ఒక్కరోజు నేను ఎగ్ ఇది టమాటా రైస్ కానీ, ఆలు రైస్ కానీ, వెజిటేబుల్ రైస్ కానీ ఇలా రైస్ కుక్కర్‌లోనే చేస్తానండి. సింపుల్‌గా మీరు చూసారుగా ఏ మసాలాలు కూడా వేయలేదు.